స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సన్నద్ధం కావాలని చెప్పి పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ములుగు జిల్లా పర్యటనలో చెప్పుకుంటూ వచ్చిందయ్యా. గోవిందరావుపేటలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏదైతే ఉన్నదో ఆ సందర్భంగా మాట్లాడుకుంటా ఇప్పటి నుంచే కార్యక్రమాలను మొదలు పెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పథకాలను జనంలకు తీసుకొని పోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి. ఆ విధంగానే ప్రిపేర్ కావాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ పార్టీ విజయానికి సహకారం చేయాలని చెప్పిందయ్యా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేసింది. రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, బీసీ కమిషన్, కుల గణన, ఉద్యోగ నియామకాలు వంటి పథకాలను పబ్లిక్లకు బలంగా తీసుకుపోవాలి. గట్ల తీసుకుపోకపోవట్లనే ప్రతిపక్ష పార్టీలు మన మీద దుమ్మెత్తి పోతున్నారు. ఉత్తగా గుడ్డ కలిసి ముఖం మీద ఎత్తున్నారు. కాబట్టి పబ్లిక్లకు మన పథకాలను బరాబర్ తీసుకుపోయేటట్టు చేయాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా క్రమశిక్షణను కంపల్సరీ పాలన చేయాలి. ఎన్నికల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సమిష్టి కృషితోని ఈగోలకు పోకుండా పని చేయాలని చెప్పి పిలుపునిచ్చిందయ్యా మంత్రి సీతక్క. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు ఎంత కష్టపడి పని చేసినా సుతం హైకమాండ్ పక్కా ఎరకబడుతుంది, తగిన ప్రాధాన్యం కూడా ఇస్తుందని చెప్పుకుంటూ వచ్చింది. అట్లనే బీఆర్ఎస్ పార్టీ చేసే అబద్ధపు ప్రచారాన్ని మొత్తం తిప్పికొట్టాలి. ఇక ఇట్లా ములుగు జిల్లాలో పర్యటన చేసినటువంటి మంత్రి సీతక్క ఇక అనేక రకాలైనటువంటి అక్కడ కార్యక్రమాలలో పాల్గొనుడే కాదు, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ తోని కలిసి మంచిగా మాట ముచ్చట చెప్పి అనేక విషయాలను కూడా మాట్లాడుకుంటూ వచ్చింది. ఇక అట్లనే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతోనూ కూడా అక్కడ గట్టిగానే మాట్లాడి అందరికీ ఎన్ని విధాలుగా చెప్పాలనో అన్ని విధాలుగా అన్ని విషయాలను వివరంగా చెప్పి హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విషయంలో ఎటువంటి ఆలోచనలు ఉన్నారు, ఎటువంటి చిత్తశుద్ధితోటి మనం పబ్లిక్లకు పోవాలి అని అనేక విషయాలను మాట్లాడే కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలతో వివరంగా అన్ని విషయాలను మాట్లాడి వాళ్ళందరినీ ఒక్క తాటి మీదకి తెచ్చే ప్రయత్నం చేసింది మంత్రి సీతక్క. ఏదేమైనా సీతక్క తర్వాతనే ఏ లీడర్ అయినా అని చెప్పి అందరూ సాపట్లు కొట్టబట్టినరయ్యా సీతక్క విజయవంతంగా చేసినటువంటి ములుగు పర్యటన మీద.